హే ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు ది జామ్ రివ్యూ ఆఫ్ ద మూవీ ఇరుముడి, డైరెక్టెడ్ బై శివ నిర్వాణ. రివ్యూలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మీ మీద దుట్టే. ఇంకా రివ్యూ సంగతికి వచ్చేస్తే స్టోరీ ప్లాట్ వచ్చేసి పొల్లూరు అనే విలేజ్ లో అనానమస్ గా కిల్లింగ్స్ జరుగుతూ ఉంటాయి. అసలు ఆ కిల్లింగ్స్ ఎవరు చేస్తున్నారు, దాని వెనుకున్న రీజన్ ఏంటి, ఈ కిల్లింగ్స్ లోకి మన హీరో ఎలాగా కనెక్ట్ అయి ఉన్నాడు, లాస్ట్ గా మిస్టరీ సాల్వ్ అయిందా లేదా అన్నదే రిమైనింగ్ స్టోరీ ప్లాట్. ఓవరాల్ గా మూవీ అయితే బాగుంది. చాలా సినిమాల తర్వాత మాస్ మహారాజా రవితేజ గారు హిట్ కొట్టేశారు. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 25 minutes. చాలా క్రిస్ప్ గా ఉంది మూవీ. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మూవీ చాలా సటిల్ గా అలా చక్కగా వెళ్ళిపోద్ది. ఎక్కడ బోర్ అన్న ఫీలింగ్ అయితే రాలేదు. మూవీలో మేజర్ గా మాట్లాడుకోవాల్సిన విషయం ఏదైనా ఉందంటే అది ఫాదర్ డాటర్ రిలేషన్. అందరూ కనెక్ట్ అవుతారు. సెకండ్ హాఫ్ లో అయితే ఖచ్చితంగా మీరు కనెక్ట్ అవుతారు, పక్కా చెప్తున్నాను. ఈ మూవీలో లార్డ్ అయ్యప్ప స్వామి డివోటీగా మన మాస్ మహారాజా రవితేజ గారు యాక్ట్ చేశారు. అయ్యప్ప స్వామి భక్తుడు కాబట్టి మూవీలో అయ్యప్ప స్వామి సాంగ్స్ గానీ, అయ్యప్ప స్వామి అనే మాల దీక్ష గానీ, ఓవరాల్ మూవీ అంతా ఉంటాయి. ఇది రొటీన్ అన్ని మూవీస్ లో చూపించినట్టు ఒక గాడ్ కి డివోటీకి మధ్యలో జరిగే స్టోరీ అయితే కాదు. సో మీరు ఏదైనా మైండ్ లో ఇలాగ గాడ్ ఎలిమెంట్ ఉంటది అన్న మైండ్ లో ఏదైనా థాట్ ఉంటే అది కంప్లీట్ గా తీసేయండి. ఇది టోటల్ గా క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ విత్ గుడ్ ఫాదర్ డాటర్ ఎమోషన్. మూవీలో మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ఏదైనా ఉందంటే అది రవితేజ గారే. మనకి ప్రాపర్ హిట్, ఒక కమర్షియల్ హిట్ ధమాకా తర్వాత నాకు తెలిసి అంత ప్రాపర్ హిట్ రాలేదని నా ఒపీనియన్. యాజ్ పర్ యాక్టింగ్ విషయానికి వస్తే రవణ చితగ్గొట్టాడు సినిమాలో. ఫాదర్ రోల్లో మనకి రవితేజ కనబడ్డు, త్రినాథ్ మాత్రమే కనబడతాడు స్క్రీన్ మీద. మూవీలో యాక్ట్ చేసిన చిన్న పాప అయితే బాగా యాక్ట్ చేసింది. నాకు నిజంగా బాగా అనిపించింది. తన యాక్టింగ్ కానీ, తన ఎక్స్ప్రెషన్స్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ బాగా అనిపించింది. ఈ మూవీలో ఒక మెసేజ్ కూడా ఉంది. ఆడపిల్ల పుట్టగానే భయాన్ని మాత్రమే కాదు, ధైర్యాన్ని కూడా ఇవ్వాలి మనమే. అందరూ అని చెప్పను, 100లో ఒక 90% విమెన్స్ కి ఆ ధైర్యం అనే ఎలిమెంట్ చాలా తక్కువ. దానివల్లే చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి సొసైటీలో. ఆ ఎలిమెంట్ కూడా చెప్పారు మూవీలో. డైలాగ్స్ బాగా రాసుకున్నారు శివ నిర్వాణ గారు. కూతురు పుడితే తను ఎలా పెంచాలి, ఏం చెప్పి పెంచాలి అని కూడా మనకి చెప్పారు. నాకైతే బాగా నచ్చింది. తను అన్ని చెప్పుకునే ధైర్యం మనం ఇవ్వాలి. మనం ఆ ధైర్యం ఇస్తేనే వాళ్ళు ఆ ధైర్యం ఫీల్ అయ్యి దేనికైనా ఎదిరిస్తారు. 4 songs ఉన్నాయి, అన్ని సాంగ్స్ బాగున్నాయి. జీవి ప్రకాష్ మ్యూజిక్ బాగుంది. సెకండ్ హాఫ్ లో మల్లెపూల పల్లకి సాంగ్ అయితే లిటరలీ థియేటర్ అంతా ఒక వైబ్ వచ్చింది, నెక్స్ట్ లెవెల్ వైబ్ వచ్చింది. మిస్ అవ్వకండి. రవణ్ అయితే ఇటు కొట్టాడు భయ్యా. వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ. ఫాలో ఫర్ మోర్. బాయ్.